శ్రీవిద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి, ఏలూరులో ఉంటాం. శ్రీ లలితా పరమేశ్వరి షోడశోపచార పూజ విధానం ఎలా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది నేను తెలియచేస్తున్నాను. మనం దేవీ నవరాత్రుల్లో పంచమి రోజున లలితా పూజ చేసుకుంటాం. అలాగే ఉపాంగ లలితా వ్రతం కూడా చేస్తాము. కానీ ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన కోరికలు ఉన్నప్పుడు ఈ లలితా పరమేశ్వరి షోడశోపచార పూజ చేసుకోవడం అందరికీ కూడా మంచిది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉంటాయి. ఈ పూజ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. మామూలుగా మన ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ముందర ఒక పీట పెట్టుకుని ఆ పీట మీద కొంచెం బియ్యం పోసుకొని దాని మీద ఒక కొత్త జాకెట్ గుడ్డ కానీ తుండు గుడ్డ కానీ వేసి దాని మీద అమ్మవారి ఫోటో పెట్టండి. అలాగే తమలపాకులో మనం పసుపు గణపతిని చేస్తాం కదా, ఆ పసుపు గణపతిని చేసుకోండి. కొంతమందికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది. ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకుని కలశంలోకి ఆవాహన చేసుకోండి. లేకపోతే పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత అదే పసుపు గణపతికి గౌరీదేవిగా ఆవాహన చేసి కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి విగ్రహం మీ దగ్గర ఉంటే కనుక విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకోండి. చాలా 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 శక్తివంతమైన పూజ ఇది. ఓం మొదలెడదాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందర ఉద్ధరణతో నీళ్లు తీసుకొని కుడి చేతి బొట్టన వేలుతో మూడు సార్లు తల మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. నమస్కారం చేసుకోండి అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాన్ నిత్యం సర్వదా జయమంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురు ప్రార్థన చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఆచమనం చేయాలి. మగవాళ్ళైతే కేశవాయ స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే కేశవాయ నమః అంటాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేతి మీద ఉద్ధరణ నీళ్లు పోసుకొని అరివేణంలో వదిలేసేయండి. ఆడవాళ్ళైతే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః నమస్కారం చేసుకోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం చేసుకోండి అమ్మా. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుదినం తగ్గదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః.
దీపాలు వెలిగించిన దీపాలకి నమస్కారం చేసి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి అమ్మా. దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే భో దీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిష విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి. ఇప్పుడు భూతోచ్చాటనం చేద్దాము. 2 వేళ్లతో అక్షింతలు తీసుకుని వాసన చూసి మీరు ఎడమ చేతి వైపు నుంచి కింది నుంచి వెనకాలకి పడేసేయండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అపసర్పంతు తే భూత ఏ భూత భూమి సంస్థితాః ఏ భూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా. ఇలా చెప్పడం వల్ల మనం చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగి పారిపోతాయి. తర్వాత ప్రాణాయామం చేయాలమ్మా. ప్రాణాయామం చేయడం అంటే గాలిని లోపలికి పీల్చుకొని పూరకం లోపల ఉంచగలిగినంతసేపు ఉంచడం కుంభకం అంటాం. తర్వాత నెమ్మదిగా బయటకు వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల ఏంటంటే శరీరం కూడా శుద్ధి అవుతుంది. మన ఆయు ప్రమాణం మన రెప్పపాటులను బట్టి ఉచ్ఛ్వాసాన్ని బట్టి ఉంటుందట. ప్రాణాయామం వల్ల ఈ ఊపిరి పీల్చుకోవడం అనేది కొంత తగ్గుతుంది, ఆ వేగం తగ్గుతుంది. దానివల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పూజ మొదలెట్టేటప్పుడు చేస్తే ఏంటంటే మనస్సు ప్రశాంతత వస్తుంది. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. కొంచెం అక్షింతలు చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య, శ్రీశైలానికి ఏ ప్రదేశమో చెప్పుకోండి, మీరున్న ప్రదేశం. ప్రదేశే ఏ 2 నదుల మధ్య మీరున్నారో చెప్పుకోండి, గంగా కావేరినా కృష్ణా గోదావరినా. నద్యో మధ్యప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ఏ సంవత్సరం అది చెప్పుకోండి. నామ సంవత్సరే ఏ అయనం దక్షిణాయనమా ఉత్తరాయణమా ఉత్తరాయణమా అని చెప్పుకోండి. ఏ ఋతువులో మీరు చేస్తున్నారో చెప్పండి. ఏ నెలలో చేస్తున్నారు. మాసే ఏ పక్షంలో చేస్తున్నారు. పక్షే ఆ రోజు ఈ రోజు తిథి ఏంటో చెప్పుకోండి. తిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ. మగవాళ్ళైతే శ్రీమాన్ గోత్రస్య అని చెప్పుకోండి. శ్రీమాన్ మీ పేరు గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. శ్రీమతః మామూలుగా ధర్మపత్ని సమేత హోం అంటాం, లేకపోతే ఆడవాళ్ళైతే కనుక శ్రీమతి శ్రీమతః అని గోత్రవతి అని చెప్పుకోండి. మీ పేరు నామధేయవతి అని చెప్పుకోండి. మామ చెప్పండి. సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ లలితా పరమేశ్వరి దేవతాముద్దిశ్య శ్రీ లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ యావత్ శక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజం కరిష్యే. తీసుకున్న అక్షంతలని నీళ్లతో ఉద్ధరణ నీళ్లతో అరివేణంలో వదిలేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం నీళ్లతో
నింపుకొని ఉంచుకోండి. దాన్ని ఆచమనం చేసిన పాత్ర కాకుండా వేరే పాత్ర, దానికి చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టండి. వేసి ఒక పువ్వు పెట్టండి, దాని మీద కలశం మీద చెయ్యి పెట్టండి. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ తు సాగరా సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోధైర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైస్త సహిత సర్వే కలశాంబు సమాశ్రిత. ఆ కలశంలో నీళ్ళల్లో అన్ని నదులు కూడా, సప్త నదులు ఆవాహన అయినట్లు భావించి ఈ తమలపాకుతో కానీ పువ్వుతో కానీ నీళ్లను గుండ్రంగా తిప్పుతూ ఇలా చెప్పుకోండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అయాంతు శ్రీ లలితాదేవి పూజార్థం మమ దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవాం ఆత్మానాంచ సంప్రోక్ష. కలశంలోని నీళ్లను పువ్వుతో పూజా ద్రవ్యాల మీద చల్లండి, తర్వాత దేవుడి మీద చల్లండి, తర్వాత మీ మీద మీరు చల్లుకోండి. ఇప్పుడు గంటకి బొట్టు పెట్టండి, అక్షింతలు వేయండి. ఓం ఘంట దేవతాభ్యో నమః సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. గంట వాయించండి అమ్మా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారవం కరోమాద్యాదౌ దేవతాహ్వాన లాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఇప్పుడు మనం పసుపు గణపతి పూజ ముందు చేస్తాం. ఏ పూజ చేసుకున్నా, పెద్ద పూజ చేసినప్పుడు పసుపు గణపతి పూజ చేస్తాం. ఇప్పుడు పసుపు గణపతి పూజను ప్రారంభం చేస్తున్నాం. అస్మిన్ హరిద్రా బింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పసుపు గణపతి తమలపాకులో పెట్టిన పసుపు గణపతిని కొంచెం బియ్యం మీద ఒక చిన్న ప్లేట్ లో పెట్టి మధ్యలో పెట్టుకుని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహ నో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. శ్రీ మహాగణపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఆ గణపతి మీద కొన్ని అక్షంతలు వేసి పువ్వు పెట్టి, నాయన ఈ హరిద్ర బింబంలో ఈ పసుపు గణపతిలో నువ్వు ఉండి మా కార్యక్రమాన్ని అంతా నిర్విఘ్నంగా చేసేట్టు చెయ్యి అని నమస్కారం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. హరిద్రాభం చతుర్బాహుం కరీంద్రవదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రా గణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీద సాధనం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతికి నమస్కారం చేసుకోండమ్మా. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యానం సమర్పయామి. స్వామివారి మీద ఒక పువ్వును కొన్ని అక్షింతలు వేసుకోండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షింతలు వేయండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. రత్న సింహాసనం సమర్పయామి. స్వామివారికి సింహాసనం ఎత్తినట్టు మనస్సులో భావించి అక్షింతలు వేయండి పాదాల మీద. ఓం శ్రీ మహాగణపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. కలశంలోని నీళ్ళని ఉద్ధరణితో తీసుకొని గణపతికి చూపించి అరివేణంలో వదిలేయండి. గణపతి పాదాలు కడుగుతున్నట్టు 2 సార్లు భావించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. కలశంలో నీళ్లు మళ్ళా 2 సార్లు ఉద్ధరణితో స్వామివారికి చూపించి చేతులు కడుగుతున్నట్టుగా భావించి నీళ్లు అరివేణంలో వదిలేయండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీళ్లు స్వామివారి మీద కొంచెం చల్లండి, చల్లి వెనక్కి తీసుకోండి. తర్వాత ఇప్పుడు స్నానం చేయిద్దాం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతి మీద నీళ్లు చల్లండి తమలపాకుతో. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి.
ఉద్ధరణితో నీళ్లు చూపించి హరివేణంలో వదిలేయండి. ఓం శ్రీ మహాగణపతే నమః. వస్త్రం సమర్పయామి. స్వామివారి మీద అక్షింతలేయండి. ఓం శ్రీ మహాగణపతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. ఓం శ్రీ మహాగణపతే నమః. దివ్యశ్రీ గంధం సమర్పయామి. ఒక పువ్వును గంధంలో ముంచి స్వామివారికి అద్దండి. స్వామివారికి సమర్పించండి పువ్వును. ఓం శ్రీ మహాగణపతే నమః. ఆభరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షింతలు వేయండి. పుష్పాలతో గణపతిని పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే పూలతో పూజ చేశారు. ఒక స్వామికి దండం పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. 2 అగరత్తులు వెలిగించి స్వామివారి చుట్టూ తిప్పి ధూపం చూపించి అక్కడ పెట్టేసేయండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపాన్ని స్వామివారికి దీపం చూపించి దీపం మీద అక్షింతలు వేసి స్వామివారికి అక్షింతలు వేయండి. నైవేద్యం గణపతికి బెల్లం ముక్క తప్పనిసరిగా ఉండాలి. వడపప్పు, పానకం, బెల్లం ముక్క నివేదన పెట్టచ్చు. లేదా కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కొట్టండి. లేదా 2 అరటిపళ్ళు, తమలపాకులను ఒక తాంబూలం సిద్ధం చేసుకుని దాంతో పాటు తాంబూలంతో పాటు అరటిపళ్ళని నివేదన పెట్టండి. కొన్ని నైవేద్యం చుట్టూరా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వారుతేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లి దాన్ని చేత్తో చూపిస్తూ మధ్య మధ్యలో నీరు కూడా ఇవ్వండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 5 సార్లు చేత్తో నైవేద్యాన్ని గణపతికి చూపించి తర్వాత మధ్యలో నీళ్లు కూడా ఇవ్వండి. నీళ్లు కూడా చూపించండి. అమృతాపిధానమసి. ఉత్తరా పోషణం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు గణపతికి చూపించి అరివేణంలో వదిలేయండి. హస్తో ప్రక్షాళయామి. ఉద్ధరణితో నీళ్లు చూపించి గణపతికి హరివేణంలో వదిలేయండి. పాదో ప్రక్షాళయామి. మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు గణపతికి చూపించి వదిలేసేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా ఆచమనీయం ఇవ్వండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. తర్వాత తాంబూలం ఇవ్వండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలంలో దక్షిణ తప్పనిసరిగా ఉండాలి. దక్షిణ ఉండేట్టు చూసుకోండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించి గణపతికి గంట కొడుతూ కర్పూరం హారతినివ్వండి. అక్షింతలు తీసుకోండి. మంత్రపుష్పం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి మీద పువ్వు కొంచెం అక్షింతలు వేయండి. ప్రదక్షిణం చేయండి. యాని కానిచ పాపాని అక్షింతలు తీసుకొని యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణం మీ కుడి చేతి వైపు తిరగాలి. 3 సార్లు ప్రదక్షిణం చేసి అక్షింతలు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణపతయే నమః.
ఛత్రం సమర్పయామి, చామరం విచయామి, సమస్త రాజోపచారాన్ సమర్పయామి, సమస్త శక్త్యోపచారాన్ సమర్పయామి, సమస్త భక్తోపచారాన్ సమర్పయామి. స్వామివారి పాదాల మీద అక్షంతలు వేసేయండి. క్షమించమని, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే క్షమించమని దండం పెట్టుకోండి. యశ్చ స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. స్వామివారి పాదాల మీద అక్షింతలేయండి. తర్వాత శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి మీద ఉన్న అక్షింతలు తీసుకుని తల మీద వేసుకోండి. పువ్వు తీసుకుని తలలో పెట్టుకోండి. ఉద్వాసనం. ఓం యజ్ఞేన యజ్ఞమజయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం శ్రీ మహాగణపతయే నమః. యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. స్వామివారిని కొంచెం పక్కకి జరపండి. పక్కకి జరిపి మళ్ళా అదే దాని మీద చేయొచ్చు, లేదా మళ్ళా మీరు పసుపు గౌరీదేవిని చేసుకుంటే పసుపు గౌరీదేవికి చేయొచ్చు. కొంచెం పక్కకి జరపండి. శ్రీ లలితా పరమేశ్వరి పూజ ప్రారంభం చేద్దాం. శ్రీ లలితా పరమేశ్వరి ప్రాణ ప్రతిష్ఠ చేద్దామమ్మా. కలశంలో ఒక పువ్వుని కానీ తమలపాకుని కానీ తీసుకొని అమ్మవారి ఫోటో మీద లేదా ఆ పసుపు గౌరీదేవి ఉంది కదా దాని మీద పెట్టి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానం ఉపహ్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నమస్కారం చేసుకోండి అమ్మా. ఇప్పుడు ధ్యానం. ధ్యాయేత్ పద్మాసనస్థం వికసిత వదనం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతం అభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. మనసులో అమ్మవారి రూపాన్ని భావించి ధ్యానం చేసుకోండి అమ్మా. ఆవాహనం. నా అక్షింతలు తీసుకుని అమ్మవారి మీద వేసి ఆవాహనం నమస్కారం చేసుకోండి. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాత కృపాకరే. శ్రీ లలితాదేవ్యై నమః. ఆవాహయామి. నమస్కారం చేసుకోండి. అమ్మా ఓ లలితా పరాభట్టారిక, నేను నిన్ను పూజించాలని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. నువ్వు వచ్చి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించాల్సింది అని అక్షింతలు ఆ విగ్రహం మీద ఫోటో మీద లేదా పసుపు గౌరీదేవి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఆసనం. అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహారి సింహాసనమిదంతవా. అక్షింతలు అమ్మవారి కాళ్ళ దగ్గర వేయండి. లలిత అమ్మవారికి నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పిస్తున్నట్టు భావించండి మనసులో. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. అమ్మా ఈ ఆసనం మీద నువ్వు కూర్చోవలసింది అని భావించి అమ్మవారిని ఉంచిన ఆసనం మీద అక్షింతలు చల్లండి. పాద్యం. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నాం మనం. అనవద్య గుణేదేవి వరదే విశ్వమాతృకే మనశుద్ధం మయా దత్తం గంగామంబు పదోస్తవ. శ్రీ లలితాదేవ్యై నమః. పాదయో పాద్యం సమర్పయామి. అమ్మ నీ పాదాల కోసం ఈ నీళ్లను నేను తీసుకొచ్చాను, ఈ నీళ్లను స్వీకరించు అని భావించి అమ్మవారి కాళ్ళు కడిగినట్లు ఒక పళ్ళెంలో పెట్టి కడిగినట్టు భావించి కలశంలోని పాదాలను అమ్మవారికి చూపించి పళ్ళెంలో అరివేణంలో వదిలేసేయండి. తర్వాత 2 సార్లు చేయండి 2 కాళ్ళకి. తర్వాత అర్ఘ్యం. సర్వతీర్థమయ హృదయం బహుపుష్ప సువాసితం ఇదమర్ఘ్యం మయా దత్తం గృహాణ వరదాయిని
శ్రీ లలితాదేవ్యై నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మ, నీ చేతులు కడుక్కోవడానికి నేను ఈ నీటిని స్వీకరించు అని భావించి కలశంలో నీటిని అమ్మవారికి చూపించి కింద అరివేణంలో వదిలేయండి. 2 సార్లు చేయండి. ఆచమనీయం. పూర్ణ చంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే గృహాణాచమనం దేవి నిర్మల శుచి పూరకం. శ్రీ లలితాదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మ, నీ ఆచమనం కోసం ఈ నీటిని స్వీకరించు, నేను ఇస్తున్నాను అని అమ్మవారికి ఆచమనీయం నీరు ఇచ్చి అమ్మవారికి చూపించి కింద పళ్ళెంలో వదిలేసేయండి. మధుపర్కం. మధ్వాద్య దధి సంయుక్తం శర్కరాజల సంయుతం మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే. శ్రీ లలితాదేవ్యై నమః. మధుపర్కం సమర్పయామి. అమ్మ, ఈ చల్లటి మధుపర్కాన్ని స్వీకరించు అని పెరుగు బెల్లము లేదా పెరుగు పంచదార కలిపిన నీళ్ళని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలేసేయండి. అంటే దూరం నుంచి అమ్మవారు వచ్చింది అతిథికి, మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం, ఆ ప్రయాణ బడలిక వేడి తగ్గడం కోసం మజ్జిగిస్తాం కదా, మధుపర్కం కూడా అలాంటిది. తర్వాత అమ్మవారికి స్నానం చేయించండి. ఈ క్రింద శ్లోకం చదువుతూ అమ్మ స్నానం కోసం ఈ నీటిని స్వీకరించు అని భావించి కలశంలోని నీళ్లను అమ్మవారి మీద చిన్న పుష్పంతో చల్లండి. నమస్తేస్తు జగన్మాత వరదే విశ్వమాతృకే ఇదం శుద్ధోదక స్నానం స్వీకురుష్వదయామతే. శ్రీ లలితాదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం. ఈ కింద శ్లోకాన్ని చదువుతూ అమ్మ, నీ స్నానం కోసం పంచామృతాలను కొబ్బరి నీళ్లను తీసుకొచ్చాను. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 కలిపి ఉంచుకోండి. ఇవన్నీ కూడా 5 భూలోకంలో పంచభూతాలతో సమానమైనవి. అలాగే కొబ్బరి నీళ్లు, కొబ్బరికాయ కొట్టుంటే కనుక ఆ నీళ్లను కూడా అమ్మవారి మీద పుష్పంతో కొంచెం చల్లండి. దధి క్షీర ఘృతోపేతం శర్కరా మధు సంయుతం నారికేళ జలైర్యుక్తం స్నానమంబామయార్పితం. ఓ శ్రీ లలితాదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం అమ్మవారికి చేయించిన తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీళ్ళని అమ్మవారికి ఉద్ధరణితో చూపించి పళ్ళెంలో వదిలేసేయండి. వస్త్రం. అంబరం చాపి కౌసుంభం స్వర్ణ రేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మా, నీ అలంకరణ కోసం ఈ వస్త్రాన్ని స్వీకరించు అని వస్త్రాన్ని రెండు చీర జాకెట్ కానీ 2 బ్లౌజ్ పీసెస్ కానీ అమ్మవారికి పసుపు పెట్టి దాని మీద గంధం పెట్టి బొట్టు పెట్టి అమ్మవారికి అందించండి. వస్త్రయుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలేయండి. యజ్ఞోపవీతం. నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీదమే. శ్రీ లలితాదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మ, ఈ యజ్ఞోపవీతాన్ని స్వీకరించని భావించి యజ్ఞోపవీతం పత్తితో తయారు చేసుకున్నది ఉంటే దక్షిణాదిలో కర్ణాటకలో యజ్ఞోపవీతాలు అమ్ముతారు, ఉంటే అది చేయండి, లేకపోతే అక్షింతలు సమర్పించండి. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే యజ్ఞోపవీతార్థాన్ని నక్షతాన్ని సమర్పయామి అనుకోండి, లేదా యజ్ఞోపవీతం వేయండి. యజ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా కలశంలో నీళ్ళని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలేసేయండి. ఆభరణం. నానా విధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సవర్ణాని చ దీయంతే గృహాణ పరదేవతే. శ్రీ లలితాదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాలు అమ్మవారికి సమర్పించండి లేదా అక్షింతలు వేయండి. గంధం. ఇష్టగంధ ప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం. అమ్మవారికి చక్కగా గంధం రాయండి. అంగరాగాలు అంటారు, అంటే గంధం చక్కగా రాయడం. శ్రీ లలితాదేవ్యై నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. అమ్మ, ఈ శ్రీ చందనాన్ని స్వీకరించు అని ఒక పువ్వుని గంధంలో ముంచి అది అమ్మవారికి జాగ్రత్తగా రాసి పువ్వుని అక్కడ పెట్టేసేయండి. హరిద్ర చూర్ణం, పసుపు. హరిద్రాచూర్ణమే తద్ది స్వర్ణ కాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. పసుపుతో అమ్మవారికి పూజ చేయండి. తర్వాత కుంకుమ చూర్ణం.
కుంకుమాచూర్ణం. కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరే కౌళిని గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్ణ కర్పయే. కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరే కౌళిని గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్పయే. అమ్మ, నీకు మేము కుంకుమని సమర్పిస్తున్నాం. శ్రీ లలితాదేవి అయి నమః. కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. కుంకుమని, అలాగే పన్నీరు చల్లచ్చు మీరు. కుంకుమ మొదలైన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సమర్పించండి. అక్షంతలు, అక్షతాన్. ఉద్యద్భాను సహస్రాభే జగన్మాత కృపాకరే స్వర్ణాక్షతా మయా దత్తా కృపయా పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. సువర్ణాక్షతాన్ సమర్పయామి. అక్షతలు అంటే విరగనివి, క్షతం కానివి. విరగని బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి వేసి పసుపు కలిపిన అక్షంతల్ని అమ్మవారికి వాడాలి. పసుపు అక్షంతల్ని అమ్మవారి మీద వేయండి. అమ్మవారికి ఇప్పుడు పువ్వులతో పూజ చేద్దాం. నానా విధైశ్చ కుసుమః బహువర్ణైః సుగంధిభిః పూజయామ్యహం అంబత్వాం ప్రసీద పరమేశ్వరి. శ్రీ లలితాదేవ్యై నమః. పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలు సమర్పిద్దామమ్మా. పుష్పాలు సమర్పించేటప్పుడు ఎలాంటి పుష్పాలు సమర్పించాలి అంటే మంచి వాసన వచ్చే పుష్పాలు, మంచి అందంగా ఉన్న పుష్పాలని అమ్మవారికి సమర్పించాలి. పూలతోనూ కుంకుమతోనూ పూజ చేయండి అమ్మా. ముందర అంగ పూజ చేద్దాం. ఓం శివాయై నమః. పాదౌ పూజయామి. ఓం భవాన్యై నమః. జానుని పూజయామి. ఓం కళ్యాణ్యై నమః. ఉరు పూజయామి. ఓం గౌర్యై నమః. కటిం పూజయామి. ఓం కాళ్యై నమః. నాభిం పూజయామి. ఓం శివప్రియాయై నమః. స్తనౌ పూజయామి. ఓం కాత్యాయన్యై నమః. భుజద్వయం పూజయామి. ఓం మహాదేవ్యై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః. ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. నాసికం పూజయామి. ఓం సునేత్రాయై నమః. నేత్రే పూజయామి. ఓం రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయై నమః. శిరః పూజయామి. ఓం శ్రీ లలితా పరభట్టారికాయై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామం చదువుతున్నాను. పూలతోనూ కుంకుమతోనూ అమ్మవారికి అర్చన చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అనుకుంటూ పూలని కుంకుమని సమర్పించండి అమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం సదా పంచదశాత్మ్యైక్య స్వరూపాయై నమో నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. ఓం కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమో నమః. ఓం భస్మరేఖాంకిత సన్మస్తకాయై నమో నమః. ఓం వికచాంభోరుహదళలోచనాయై నమో నమః. ఓం శరచ్చాంపేయ పుష్పాభనాశికాయై నమో నమః. ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమో నమః. ఓం మణిదర్పణ సంకాశక పోలాయై నమో నమః. ఓం తాంబూల పూరిత స్మేరవదనాయై నమో నమః. ఓం సుపక్వ దాడిమీ బీజరదనాయై నమో నమః. ఓం కంబు పూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః. ఓం స్థూల ముక్తా ఫలోదార సుహారాయై నమో నమః. ఓం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం పద్మ పాశాంకుశల సత్కరాబ్జాయై నమో నమః. ఓం పద్మ కైరవ మందార సుమాలిన్యై నమో నమః. ఓం సువర్ణ కుంభదుగ్మాభ సుకుచాయై నమో నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః.
ఓం బృహన్నితంబ విలసజ్జగనాయై నమో నమః. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. ఓం దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. ఓం సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః. ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః. ఓం శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయై నమో నమః. ఓం సచామర రమావాణి విజితాయై నమో నమః. ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమః. ఓం అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. ఓం శచీ ముఖ్యామర వధూ సేవితాయై నమో నమః. ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః. ఓం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమో నమః. ఓం కలశోద్భవ దూర్వాస పూజితాయై నమో నమః. ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః. ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః. ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః. ఓం మత్తహంస వధూ మందగమనాయై నమో నమః. ఓం వందారు జన సందోహ వందితాయై నమో నమః. ఓం అంతర్ముఖ జననానంద ఫలదాయై నమో నమః. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః. ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః. ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః. ఓం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః. ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః. ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః. ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః. ఓం దుష్ట భీతి మహాభీతి భంజనాయై నమో నమః. ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమో నమః. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః. ఓం మనాహత మహాపద్మ మందిరాయై నమో నమః. ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః. ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః. ఓం వాణీ గాయత్రి సావిత్రి సన్నుతాయై నమో నమః. ఓం రమా భూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః. ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః. ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః. ఓం భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః. ఓం సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః. ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః. ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః. ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః. ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః. ఓం శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః. ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః. ఓం భక్తహంస పరిముఖ్య వియోగాయై నమో నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. ఓం భండ దైత్య మహాసత్వ నాశనాయై నమో నమః. ఓం క్రూర భండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః. ఓం ధాత్ర్యచ్యుత సూర్యాధీశ సుఖదాయై నమో నమః. ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః. ఓం రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః. ఓం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమః. ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః. ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః. ఓం నిజ భర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః. ఓం జన్మ మృత్యు జరారోగ భంజనాయై నమో నమః. ఓం విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః.
ఓం కామ క్రోధాది షడ్వర్గ నాశనాయ నమో నమః. ఓం రాజరాజార్చిత పదర్ సరోజాయ నమో నమః. ఓం సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వాయ నమో నమః. ఓం శ్రీ వీర భక్త విజ్ఞాన నిధానాయ నమో నమః. ఓం అశేష దుష్టధనుజ సూదనాయ నమో నమః. ఓం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయ నమో నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయే నమో నమః. ఓం దక్ష ప్రజాపతి సుత వేషాధ్యాయే నమో నమః. ఓం సుమబాణేక్షుకోదండ మండితాయే నమో నమః. ఓం నిత్య యౌవన మాంగళ్య మంగళాయే నమో నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః. ఓం మహాదేవ రథోచ్యుక్య మహాదేవ్యై నమో నమః. ఇది శ్రీ లలితాష్టోత్తర శతనామావళి. శ్రీ లలితాదేవ్యై నమః. పుష్పాణి సమర్పయామి. శ్రీ లలితాదేవ్యై నమః. అక్షతై పుష్పై పూజయామి. ధూపం అగరత్తులు వెలిగించండి అమ్మా. జగదంబే నమస్తేస్తు కరుణాపూరపూరితే ధూపమే తన్మయా దత్తం గృహాణ వరదేంబికే. శ్రీ లలితాదేవ్యై నమః. ధూపం సమర్పయామి. సాంబ్రాణి వేయండి లేదా అగరత్తి వెలిగించండి. దీపం నేతి దీపం వెలిగించండి. కృపాపరే మహాదేవి జగద్రక్షణ తత్పరే చంద్రరేఖాంక మకుటే దీపోయం పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని ఉద్ధరణతో అమ్మవారికి చూపించి పళ్ళల్లో వదిలేసేయండి. నైవేద్యం మీరు నైవేద్యం ఏ సిద్ధం చేసుకున్నారో కొబ్బరికాయ అరటిపళ్ళు లేదంటే చేసిన నివేదనలు ఏవైనా అమ్మవారికి ఇష్టమైన నివేదనలు లలితా శాస్త్రంలో మనకి ఉంటాయి. పాయసాన్నం ఆవిడకి ఇష్టం, గుడాన్నం ఇష్టం, అలాగే హరిద్రాన్నం ఇష్టం, ముద్గౌదనం ఇష్టం, నేతి అన్నం ఇష్టం. అన్ని అన్నాలు తయారు చేసుకుని అవి నివేదన చేయొచ్చు. భక్తేష్టదాన వరదే భక్త పాలన తత్పరే సర్వదేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం. మీరు చేసిన నివేదనలన్నీ కూడా పళ్ళు అంటే పళ్ళు పాలు మిగిలినవన్నీ కూడా అమ్మవారికి చూపించండి. శ్రీ లలితాదేవి అయి నమః. కుడివైపు కొంచెం పసుపుతో కింద ఒక్కసారి రాసి దాని మీద ఈ నివేదనలు పెట్టండి. ఓం శ్రీ లలితాదేవి అయి నమః. నైవేద్యం సమర్పయామి. నివేదనకి పళ్ళు, కొబ్బరికాయ, పరమాన్నం, పిండి వంటలు, పొలగం ఏదైనా సరే యథాశక్తి సమర్పించాలి. అమ్మ నా శక్తి కొద్దీ నేను సమర్పిస్తున్న ఈ నివేదనను స్వీకరించు అని కళ్ళు మూసుకుని అమ్మవారికి చిన్న ద్రాక్ష పండు పెట్టిన అమ్మ ప్రీతితో స్వీకరిస్తుంది. అమ్మకి ఏది ఇద్దాం అనుకుంటాం అది మనం నివేదనగా ఇవ్వచ్చు. శ్రీ లలితాదేవి అయి నమః. నైవేద్యం సమర్పయామి. మొత్తం ఆ నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లండి. ఓం సాపూపసూప దధిదుగ్ధ సితాఘృతాని సుస్వాదు భక్త పరమాన్న పురస్సరాణి శాకోల్ల సన్మరిచి జీరక బాహ్లికాని భక్ష్యాణి భుంక్ష్వ జగదంబ మయార్పితాని. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వార్తేన పరిశించామి. సాయంకాలం అయితే కనుక ఋతంత్వ సత్యేన పరిశంచామి అంటాం. అమృతమస్తు నీళ్లు చల్లండి. అమృతోపస్తరణమసి నీళ్లు చల్లండి. అమ్మవారికి చేత్తో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమ్మవారికి మళ్ళా నీళ్లు చూపించండి. అమృతాపిధానమసి నీళ్లు చూపించండి. ఉత్తర పోషణం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్ళు అమ్మవారికి చూపించి హరివేణంలో వదిలేయండి. హస్తో ప్రక్షాళయామి. అమ్మవారికి ఉద్ధరణతో నీళ్లు హరివేణంలో వదిలేయండి చూపించి. పాదో ప్రక్షాళయామి. రెండు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి వదిలేయండి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ లలితాదేవి అయి నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఏలా లవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిశ్రితాని తాంబూలవల్లి దళ సంయుతాని పూగాని తే దేవి సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. ఓం శ్రీ లలితాదేవి అయి నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. అమ్మవారికి కర్పూర నీరాజనం వెలిగించండి. నీరాజనం
కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ లలితాదేవ్యై నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించి అమ్మవారికి చూపిస్తూ ఆ వెలుగులో అమ్మవారి ముఖాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మవారికి చూపించి బళ్ళలో వదిలేసేయండి. మంత్ర పుష్పం తీసుకోండి, అక్షింతలు తీసుకుని ఉంచోండి. పుష్పాలు అక్షింతలు తీసుకోండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశోపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లలితాదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. చేతిలో అక్షింతలు పూలు అమ్మవారి మీద వేసి ప్రదక్షిణ నమస్కారం చేయండి. మళ్ళా పుష్పాలు అక్షింతలు తీసుకుని ఆత్మ ప్రదర్శనం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. శ్రీ లలితాదేవ్యై నమః. ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. పుష్పాలు అమ్మవారి మీద వేయండమ్మా. చరణ నలిన యుగ్మం పంకజ పూజయిత్వా కనక కమలమాలాం కంఠదేశర్పయిత్వా శిరిషి వినిహితోయం రత్న పుష్పాంజలిస్తే హృదయ కమల మధ్యే దేవి హర్షంతనోతు. శ్రీ లలితాదేవ్యై నమః. పుష్పాంజలిం సమర్పయామి. మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవాళ్ళు వంగి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీ లలితాదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అమ్మవారిని మనస్సులో స్మరిస్తూ ఆ తల్లి పాదాలను మీ చేతులు తాకేట్టుగా ఆ అమ్మ మిమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించినట్లుగా భావించండి. పొట్ట, శిరస్సు, కనులు, మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, చెవులు అనే 8 చేత నమస్కారం చేస్తున్నాను నేను అని స్త్రీలైతే మోకాళ్ళ మీద మాత్రమే చేయాలి. ఇంకా అపరాధ నమస్కారం సర్వోపచారాలు చేద్దాము. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఛత్రమాచ్ఛాదయామి. అక్షింతలేయండి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. చామరైర్వీజయామి. విసరండి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. గీతం శ్రావయామి. చక్కటి పాటలు పాడండి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఆందోళికాన్నారాహయామి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. అశ్వానారోహయామి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. గజానారోహయామి. అన్ని మనస్సులో భావించుకోండి. ఇలా నేను ఇస్తున్నాను, అశ్వాన్ని గుర్రం మీద ఎక్కిస్తున్నాను, అమ్మవారికి ఏనుగును సమర్పించుకుంటున్నాను అని. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. సమస్త రాజ్ఞీయోపచారాన్ సమర్పయామి. సమస్త దేవ్యోపచారాన్ సమర్పయామి. సమస్త శక్త్యోపచారాన్ సమర్పయామి. సమస్త భక్త్యోపచారాన్ సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ముక్తా కుందేందు గౌరాం మణిమయ మకుటం రత్న తాటంకయుక్త మక్షస్రక్ పుష్పహస్తాం అభయం పరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం సురమకుట మణిద్యోతిత స్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి. మనసులో నమస్కారం చేసుకోండి అమ్మవారికి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు క్షమా ప్రార్థన చేద్దామమ్మా. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి. యత్ పూజితం మయా దేవి
పరిపూర్ణం తదస్తుతే. అమ్మా లలిత పరమేశ్వరి, మానవులం మేము. కలి ప్రభావం చేత తెలుసో తెలియకో అనేకమైన అపరాధాలు చేస్తుంటాము. అలా తెలిసి తెలియక చేసిన అపరాధాలన్నింటినీ కూడా నీ పిల్లలం అనే వాత్సల్యంతో మమ్మల్ని క్షమించి సర్వదా కాపాడు తల్లి అని ఈ పద్యాలకి అపరాధానికి నమస్కారం, దీనికి అర్థం. శ్రీ లలితాదేవ్యై నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. యస్య స్మృత్యాచ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరిం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మక శ్రీ లలితాదేవి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉద్వాసనం. శ్రీ లలితాదేవ్యై నమః. ఉద్వాసయామి. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధం న జానామి. క్షమస్వ పరమేశ్వరి. క్షమించమని నమస్కారం చేసుకోవడం. అమ్మవారికి ఏం చెప్తున్నాం అంటే, అమ్మా నిన్ను ఆవాహనం చేయడం నజానామి నాకు తెలియదు, ఉద్వాసన చేయడం కూడా నాకు తెలియదు, అసలు నిన్ను పూజించడమే నాకు తెలియదు. ఏదైనా అపరాధాలు ఉంటే క్షమించు తల్లి అని పై శ్లోకాల్లో మనం ప్రార్థించాం. మన ఇంటికి వచ్చిన మనకి చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తి ఇంటి నుంచి వెళ్తుంటే ఎలా మాట్లాడతాం, అలాగే మాట్లాడతాం కదా. అలాగా ఎంత వినయం విధేయత ఉంటే ఈ మాటలు అనగలుగుతాం. పూజ చేయడం సరిగ్గా వస్తే సాటి మనిషితో ఎలా మెలగాలి, ప్రేమించాలి అనే విషయం కూడా తెలుస్తుంది. శ్రీ లలితాదేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి. అమ్మవారి మీద అక్షింతలేసి కొంచెంసేపు మౌనంగా ఉండండి, మౌనంగా ప్రార్థించండి. తర్వాత పళ్ళెంలో వదిలిన తీర్థాన్ని, నివేదన చేసిన ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించండి. శ్రీ మాత్రే నమః. మీకు వచ్చిన లలితా పరమేశ్వరి ఈ లలిత అష్టోత్తరం చేసినప్పుడే సహస్రం కూడా చేసుకోవచ్చు, లేదా పాటలు పాడుకోండి, కొంచెంసేపు భజన చేసుకోండి, కొంచెంసేపు ప్రశాంతంగా అమ్మవారు మన ఇంటికి వచ్చింది, మన ఇంట్లో అన్ని షోడశోపచార పూజ చేసామా అని ఆనందంతో ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ పూజ చేసిన రోజున ఏదో ఒకటి ఉపవాసం అంటే ఏంటంటే అన్నం మానేయడం కాదు, కోపాన్ని వదిలేసేయండి. కోపాన్ని వదిలేయడం కానీ, మనలో ఉన్న ఏదైనా ఒక నెగిటివ్ ఉంటే దాన్ని వదిలేయడం కానీ అలాంటివి చేసుకోండి అని. లలితా పరమేశ్వరి కృపా కటాక్షాలు అందరి మీద సమానంగా ఉంటాయి. అమ్మవారి భక్తి ప్రియ ఆవిడ. అందుకని ఏంటంటే భక్తుల పట్ల ఆవిడ ఆదరణ ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆనందాన్ని అందించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.